కథ ఒక గొప్ప మనిషి గురించి కాదు, పెద్ద హీరో గురించి కాదు, మనలాగే ఓ సాధారణ మనిషి కథ. అతని పేరు రఘు. చిన్న ఇంట్లో పుట్టాడు, పెద్ద కలలతో కాదు, కానీ చిన్న ఆశలతో. బతికితే చాలు అనే స్థాయిలోనే మొదలైంది అతని జీవితం. నాన్న అప్పులు, అమ్మ ఓపిక, రఘు మాత్రం నిశ్శబ్దం. ఎవరు అడగలేదు నీకేం కావాలి, ఎవరూ చెప్పలేదు నువ్వు చేయగలవా అని. అతనికి చిన్నప్పుడే అర్థమైపోయింది తన జీవితం ఏంటి, తను ఎలా ఉండాలి అని. ఈ లోకంలో ఎవరికి మన బాధ అవసరమూ లేదు. కాలం గడిచింది, చదువు పూర్తయింది, జాబు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇంటర్వ్యూలు రిజెక్ట్ అయిపోయేవి. మళ్ళీ ఇంటికి రావడము, ప్రతి రాత్రి ఒకే ప్రశ్న, నాలో ఏదో తేడా ఉందా అని స్నేహితులనందరినీ అడిగాడు. కానీ ఎవరు ఏ సమాధానమూ చెప్పలేదు. అమ్మ అడుగుతుంది, ఏమైంది నాన్న అని. రఘు నవ్వుతాడు, కానీ లోపల మాత్రము అతని గుండె రగిలిపోతుంది. చెప్పలేనంత బాధపడుతున్నాడు. మగవాళ్ల కన్నీళ్లు బయటపడవు, అవి నిశ్శబ్దంగానే చంపేస్తూ ఉంటాయి. ఒకరోజు అతనికి అనిపించింది, ఇంక చాలు, ఇలా బ్రతకలేను అని. ఆ రాత్రి రఘు నిద్రపోలేదు. ఒక్క మాట గుర్తొచ్చింది, నీకు నువ్వే చివరి ఆశ అని. ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా నేను నన్ను నమ్ముతున్నాను. చిన్నగా మొదలెట్టాడు. రోజుకు 1 గంట తను ఏం చెయ్యాలి అనే దాని గురించి ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయడం మొదలుపెట్టాడు. 1 వారం అలా రాశాడు. 2వ వారము 2 గంటలు రాసుకుంటూ వెళ్ళేవాడు. కానీ తనకి ఏం చెయ్యాలో చేతిలో డబ్బు లేదు, అర్థం కావడం లేదు. డబ్బు లేదు, సపోర్టు లేదు, కానీ ఓర్పు మాత్రము అతనికి కావాల్సినంత ఉంది. చాలా మంది నవ్వారు, కొంతమంది తిట్టారు, కానీ రఘు ఆగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆగితే జీవితమే ఆగిపోతుంది కనుక. నెలలు గడిచాయి. ఒక చిన్న అవకాశం, చిన్న విజయము, అమ్మ కలలో ఆనందము, రఘు గుండెల్లో నమ్మకము. అతనికి అర్థమైంది, విజయం ఒక్క రోజులో రాదు, కానీ ఓ రోజు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు అతను వెనక్కి తిరిగి చూస్తే ఆ నిశ్శబ్ద రాత్రులు, ఆ కన్నీళ్లు, ఆ ఒంటరితనము అన్నీ అతన్ని తయారు చేశాయి. ఈ కథ రఘుదే కాదు, ఇది నీ కథ, నా కథ కూడా. ఈ రోజు నువ్వు బాధలో ఉంటే, ఒంటరిగా ఉంటే, ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు. ఒక మాట గుర్తుపెట్టుకో, నిన్ను నిలబెట్టేది ఎవరో కాదు, నీ ఓర్పు, నీ సహనం మాత్రమే. ఈ రోజు నువ్వు ఓడిపోతే ఓకే, కానీ ఆగిపోతే మాత్రము అది నీ తప్పే. నీ కన్నీళ్లు నీ బలంగా మారుతాయి, నీ ఓపిక నీ శక్తిగా మారుతుంది. ఈ రోజు ఇలా చేసుకో, ఇంకా చాలు, ఇప్పుడే నా జీవితం మొదలు పెట్టాను అని ఆపకు. నువ్వు తప్పక గెలుస్తావు, నువ్వు చేయగలవు. ఈ కథలో నీతి ఏమిటో తెలుసా?